దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు యేసుక్రీస్తుని అడిగినప్పుడు, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా హంగు ఆర్భాటంతో రాదు. ఎందుకనగా దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చేసిందయ్యా. నేను మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేచిన తర్వాత పరలోకమందును భూమి మీదను చక్రవర్తిగా దేవుడు తండ్రి నన్ను నియమిస్తాడు. కనుక ఎవరు రాజ్యం? మీరే రాజ్యంగా మారబోతున్నారు. మీ మధ్యనే ఉంది దేవుని రాజ్యం అంటున్నాడండి యేసుక్రీస్తు. నీ రక్తం ఇచ్చి సిలువలో ప్రతి వంశములోను ఆయా భాషల మాట్లాడు ప్రపంచ జనాలలోని ప్రజలందరిలో దేవుని కొరకు మనుష్యులను నీ రక్తముతో కొని మా తండ్రి అయిన పరలోకపు తండ్రికి పరలోకమందున్న రాజ్యాన్ని భూమి మీద నీవు మమ్మల్ని రాజ్యంగా చేసి ఉన్నావు.